బండి కట్ల వెంకటలక్ష్మి చిరుకుపల్లి బాపట్ల నుంచి వచ్చారు. అమ్మ 20 సంవత్సరాల నుండి కీళ్ళ నొప్పులు, నడువు నొప్పి, 20 సంవత్సరాలు తొమ్మిది ఆపరేషన్ చేయాలి అన్నారు. యూరిన్కి అరగంటకి ఒకసారి పోవాలి. తొడల దగ్గర గడ్డలు ఉన్నాయంట, తగ్గిపోతే రాతాలి. ఎవరి మనిషి? బండి పట్ల వెంకటలక్ష్మి రావాలి. మీది ఏ ఊరు? చెరుకుపల్లి బాపట్ల నుంచి వచ్చారా? 20 సంవత్సరాలు కిడ్నీ నొప్పులా మీకు? నడువు నొప్పి, తొంటి నొప్పి, ఆపరేషన్ చేయాలి అన్నారు. యూరిన్ కి అరగంటకి ఒకసారి. ఓకే, పట్టుకో. ఫీల్ ద హోలీ స్పిరిట్ చార్ట్. ఈ మనిషి ఎందుకు వచ్చింది ఇక్కడికి? అర్థమైంది. ఈమెకి రక్తం చాలా తక్కువ ఉంది. లేపండి. పట్టుకో. ఫీల్ ద హోలీ స్పిరిట్. జాగ్రత్త, లేకో. యేసయ్యా 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 యేసయ్యా. స్తోత్రము స్తుతి స్తోత్రము వేలాది వందనాలు కలుగును గాక నీకే మహిమ. ఈమెతో పాటుగా ఎవరు వచ్చారమ్మా? ఈమెతో పాటుగా ఎవరు వచ్చారు? లేరా? ఆ మనిషి ఏం చెప్తా? ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. ఆమేన్. హల్లెలూయా. నీ పేరేంటమ్మా? లక్ష్మి అండి. ఏ ఊరమ్మా మీది? చెరుకుపల్లి బాపట్ల జిల్లా. చాలా వీక్ గా ఉన్నది. ఎప్పటి నుంచి ఉన్నావు? నాకు 20 సంవత్సరాల నుంచి కీళ్ళ నొప్పులు, నడుము నొప్పి, ఈ తొంట్లు మొత్తం నొప్పులు అరిగిపోయినాయి అని చెప్పారు. ఆపరేషన్ కూడా చేయాలన్నారు. ఒక్కర్లేదు. ఇప్పుడు దాకా అసలు చాలా నీరసంగా ఉన్నావు కదా. అన్నం తింటున్నావా? అన్నం కూడా తినబుద్ధి అవ్వట్లేదండి. ఇంత తినంగానే ఇంకా కడుపు నిండిపోతుంది. ఏ ఊరు అన్నావు? చెరుకుపల్లి బాపట్ల జిల్లా. కొద్దిగా శక్తి వచ్చింది అప్పుడు? కొంచెం. నడుము నొప్పి తగ్గిందో చూసుకో. ఇలా ఒంగు తగ్గిపోయిందా? అసలు ఇందాక నడవలేకపోతున్నావు కదా, ఎక్కలేకపోయావా? ఇప్పుడు నడుచుకో, అలాగా స్వీట్గా నడుచుకో. చప్పట్లు కొట్టండి. కాళ్ళు కూడా ఫ్రీ అయినాయి అమ్మా. ఈ కాళ్ళు మొత్తం అది ఆ కాళ్ళు కూడా ఏంటి ఏమైనా కాళ్ళకి? మోకాళ్ళు బాగా నొప్పులు పట్టేసేసి తొడల్లో ఇంత గడ్డలు ఉన్నాయి. గడ్డలు ఉన్నాయా? ఇప్పుడు ఉన్నాయా గడ్డలు? చూసుకో, గడ్డలు ఉన్నాయా? తగ్గినాయండి. ఎన్ని సంవత్సరం బట్టి ఉన్నాయి గడ్డలవి? అవి కనీసం 10-15 సంవత్సరాలు. నువ్వు నడిచినప్పుడు కూడా ఇట్లా ఎవరు ఈ మనిషితో వచ్చింది? ఈ మనిషి వచ్చిందా? గడ్డలు కరిగిపోయినాయా? లేవా? చూసుకో, బాగా చూడు. లేవు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. గడ్డలు ఇంతంతలా తొడలు మొత్తం పట్టేసేసి. ఆమె ఎవరు? ఇవి మా ఫ్రెండ్ అండి. ఫ్రెండ్స్ మీ ఇద్దరు బాగానే ఉన్నారు. ఓకే, సరే. నీకు ఎవరు చెప్పారు ఇక్కడికి రమ్మని? ఫోన్లో చూసానండి. ఫోన్లోనేనా? ఫ్రెండ్ అనా? ఇద్దరు ఫ్రెండ్సా? 4 నెలలు చెప్పా. అప్పటి నుంచి రాలా, ఇప్పుడు వచ్చింది. అని తీసుకొని వచ్చా నేను. మీకు చెప్తున్నా కూడా వినలేదా? నీ మాట? నా మాట వినలేదండి. 4 నెలల నుంచి చెప్తుంది తగ్గిపోయింది. నువ్వేమనుకున్నావు? అంటే తగ్గిద్దే అని అంటే నమ్మకం ఇప్పుడు బాగా పెట్టుకున్నాను. ఎమ్మటే సడన్ గా వచ్చేసింది నీ మీద నమ్మకం. ఇప్పుడు వచ్చేసిందా? ఇప్పుడు కాదు. నేను 2-3 రోజుల నుంచి వెళ్ళాలని అనేసుకుంటే అప్పటి నుంచి మీ మీద చాలా నమ్మకం పెట్టుకున్నా. చాలా నమ్మకం. 4 రోజుల నుంచి పూర్తి నమ్మకం. ఎంత పర్సెంట్ ఓకే అయింది చెప్పది? నాకు 75% అయినా అయిపోయింది. అంటే చాలా సంవత్సరాల నుంచి ఉంది కదా, చాలా సంవత్సరాల నుంచి ఉంది కదా. ఇప్పుడు నీకు గడ్డలే కరిగిపోయినాయి అంటున్నావు కదా. ఇవి అసలు గడ్డలే లేవు. ఇంత గడ్డలు. మీ ఫ్రెండ్ చెప్తుంటే నమ్మలేదు. 4 నెలల నుంచి కళ్ళారా చూసినాక అప్పుడు మీ ప్రోగ్రామ్ చూసా. మాట కూడా ఇంత బాగా రాదు కదా. వచ్చిందా మాట?
రాదు. రాదు. తర్వాత నిర్ణయించుకొని అప్పుడు మీ ప్రోగ్రాలన్నీ చూసేసాను వరుసనే ఫోన్లో నుంచి చెబుతున్నానండి, ఆ? వారం నుంచి రోజు ఫోన్ చేస్తా, ఆ. అమ్మ అక్కడికి వెళ్దాం 7వ తారీఖు. నాకైతే టెన్షను, ఎప్పుడు వస్తావో నువ్వు, మా అమ్మాయికి నడువు నొప్పి అయితే తీసుకొచ్చా. తీసుకొస్తే ఈమె రమ్మనంటే బతిలాడి మీ అమ్మాయి ఏది ఉందా? వచ్చింది. నడువు నొప్పితో ఉందా? చిరుగులు తగ్గిపోతులే, భయపడు. ఇప్పుడు మీ ఫ్రెండ్ ఓకేనా? అడుగు. ఓకేనా? ఇప్పుడు నడువు నొప్పి అవన్నీ గడ్డలు కూడా కరిగిపోయినాయి. నాకైతే నువ్వు ఈమెది అవని ఇప్పుడు మొదలెట్టేసింది. ఇప్పుడు చూడు, మొన్న వచ్చినారు తల్లి కూతురు, పిల్లకి పెళ్ళి అవ్వలేదు, ఆమెను బాగుపడిన వల్ల ఇప్పుడు ఆమెను అవధులు నాకు ముందు ఫస్ట్ చేయంటుంది. ఏం చేయాలో చెప్పండి. ఈ మనిషి అలా ఉంది, అలా చేయకూడదు. ఇప్పుడు మీకు కూతురు వచ్చినాక వస్తావు కదా, అప్పుడు చేస్తా. మీ ఫ్రెండ్ని అడుగు, నువ్వు ఇంత నమ్మకంతో తీసుకొచ్చావు కదా, ఇప్పుడు తగ్గిపోయిందా లేదా? గడ్డ దగ్గర పట్టేసి కొంచెం తగ్గింది. అసలు శక్తి లేదు, నడవటానికి శక్తి లేదు. హల్లెలూయా చెప్పడం.